రైతు విద్య ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వాహనం రాళ్ళేరేటువంటి యంత్రం రుద్ర అనే పేరుతోటి తయారైనటువంటి ఈ యొక్క యంత్రాన్ని రాళ్ళు ఏరుట కొరకు దీన్ని తయారు చేయడం జరిగింది. అంటే మామూలుగా ఒక చిన్న రాయికా నుంచి సన్న గుల్క రాయికా నుంచి మొదలు పెట్టుకున్నట్టయితే ఒక 15 కేజీల రాయిను కూడా ఇది అమాంతం ఎత్తి కన్వేయర్ బెల్ట్ సహాయంతో మనకు కనపడుతున్నటువంటి ఆ ట్రాలీలో లోడ్ చేయడం జరుగుతుంది. 55 HP ట్రాక్టర్ సహాయంతో ఈ యంత్రం నడుస్తూ ఉన్నది. అంటే దాదాపుగా మనం చూసుకున్నటువంటి ఈ నేలలు ప్లవ్ వేసినటువంటి నేలలు కావచ్చు, కల్టివేటర్ వేసినటువంటి నేలలు దీనికి అనుకూలంగా ఉంటున్నాయి. అదేవిధంగా మనం రాళ్ళను చూసుకున్నట్టయితే 1 కిలో నుంచి 15 కేజీల వరకు రాళ్ళు, అంటే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చిన్న రాళ్ళను ఈ విధంగా హ్యామర్ సహాయంతో వెనకకు నెట్టేసి ఆ కన్వేయర్ బెల్ట్ పైన మనం చూస్తున్న విధంగా రాళ్ళు అవన్నీ కూడా ఒక విధంగా ఒకవైపుగా వెళ్ళేసి ఆ కన్వేయర్ బెల్ట్ సహాయంతో ఆ డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి అనుగుణంగా తయారు చేశారు. అయితే ఇదంతా కూడా పుల్లీ సహాయంతో, అంటే ట్రాక్టర్ మౌంటెడ్తో ఇదంతా కూడా నడుస్తూ ఉన్నదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది దాదాపు రైతులకు ఒక వరంగానే భావించాలి. ఎందుకంటే చిన్న రాళ్ళను మనం వేరాలంటే ఎంతో సమయాన్ని వెచ్చించేటువంటి అవసరం కూడా పడుతుంది. ఈ ట్రాక్టర్ అయితే దాదాపుగా ఒక గంటన్నర నుంచి 2 గంటలలో ఒక ఎకరాన్ని క్లీన్ చేస్తూ ఉన్నది. నేల స్వభావాన్ని బట్టి అలాగే రాళ్ళ పరిమాణాన్ని బట్టి వీళ్ళు గంటకు 2500 నుంచి 3000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రుద్ర అనే పేరుతో వచ్చినటువంటి ఈ యంత్రం సక్సెస్ అనే మనం చెప్పుకోవచ్చు. రుద్ర అనే పేరుతో వచ్చినటువంటి ఈ రాళ్ళేరే యంత్రం పూర్తిగా హోస్ పైపులతోటి, అంటే హైడ్రాలిక్ ద్వారా ఈ యంత్రం నడుస్తూ ఉంది. కానీ కన్వేయర్ బెల్ట్ ద్వారా రాళ్ళు ఏరేటువంటి యంత్రం ఇది కాబట్టి చిన్న చిన్న రిపేర్లు వస్తాయన్నమాట. కన్వేయర్ బెల్ట్కి బాడీకి మధ్యలో చిన్న చిన్న రాళ్ళు ఇరికినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకున్నట్లయితే అసలు ఏం సమస్య ఉండదని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. లేదంటే ఆ రాళ్ళు అట్నే ఉన్నప్పుడు మనం కనుక వాహనాన్ని నడిపించినట్లయితే పుల్లి పైన లోడ్ పడడం కానీ, హైడ్రాలిక్ పైపుల పైన ఒత్తిడి పడడం లాంటిది కానీ జరుగుతుందని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి రైతులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు చేయుటకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రైతు విద్య ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క యంత్రం ఇది రాళ్ళు ఏరేటువంటి యంత్రం అంటారు. ఇది మామూలుగా రైతులు పంట పొలాల్లో ఉన్నటువంటి రాళ్లను, అంటే చిన్న సైజు 1 కేజీ మోతాదు నుంచి ఒక 20 కేజీల మధ్యలో ఉన్నటువంటి రాళ్లను ఏరేటువంటి ఈ యొక్క యంత్రం ఇది గంటకు సుమారుగా ఒక 25 నుంచి 30 గుంటల వరకు ఈ యొక్క రాళ్లను ఏరడం జరుగుతూ ఉన్నది. దీన్ని తిరుమలగిరి రైతులు కొనుగోలు చేసి దీన్ని ఇక్కడ వినియోగిస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, రాళ్ళు ఏరుకోలేక ఉన్నటువంటి సమస్యలకు చెక్ పెట్టడానికి తయారు చేసినటువంటి యంత్రంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ మెకానిజం కూడా దీనికి, అంటే జపాన్ తరహాలో ఉన్నటువంటి ఈ మెకానిజం రాళ్లను సులువుగా మళ్ళా మనకు ఒక ట్రాలీలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మనం భర్తీ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క వాహనాన్ని వినియోగించుకోవచ్చు. మీకు స్క్రోలింగ్లో డిస్క్రిప్షన్లో దీని యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క యంత్రం ఖరీదు వచ్చేసి 8.5 లక్షలని కూడా దీన్ని కొనుగోలు చేసినటువంటి వారు చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని నడవడానికి 45 నుంచి 55 HP ఉన్నటువంటి ట్రాక్టర్ కూడా అవసరం పడతా ఉన్నది. వీలైతే మహీంద్రాకు సంబంధించినటువంటి ట్రాక్టర్ 575ని వినియోగిస్తూ ఉన్నారు. కాబట్టి
రైతులు అందుబాటులో ఉన్నవారు రాళ్ళు పంట పొలాల్లో ఉన్నటువంటి రాళ్లను ఏర్పించాలనుకునేటువంటి రైతులు మీకు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ను సంప్రదించి ఉపయోగించుకోగలరు. ధన్యవాదాలు. స్టే ట్యూన్డ్ రైతు విద్యా ఛానల్.